మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. ముస్లిం ఓట్ల కోసమే ఆపరేషన్ సింధూర్పై విమర్శలు. 2026లో మమతా బెనర్జీ ఇంటికి వెళ్లడం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతోనే ముర్షిదాబాద్ అల్లర్లు. మమతాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అభివృద్ధి ఆవిష్కారం. ధూమ్ధామ్గా నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. పరేడ్ గ్రౌండ్లో విస్తృత ఏర్పాట్లు. ప్రత్యేక ఆకర్షణగా మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత. ముఖ్య అతిథిగా జపాన్ కిత్యూ క్యూసు సిటీ మేయర్ కుజు ఇసా టకేచి. పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కీలక ప్రకటనలు. వరాల జల్లులు, ఉద్యోగుల ఎదురుచూపులు. మాఫియా దందా, రాజకీయ అండ. బ్యాక్ వాటర్ కు భారీ అడ్డుకట్టలు. ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు. 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపల చెరువుల నిర్మాణం. అసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డుకట్టలు వెలిశాయి. రైతుల పొలాలు, చెరువుల చేపలయ్యాయి. అధికార బలమే ఆక్రమణలకు పాల్పడడంతో అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్లో ఆక్రమణలు మొదలయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మీద AI సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన, సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా 2 విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయగా, తాజాగా జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లో చేస్తున్నట్టు తెలిపారు. రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి. ట్రక్కుల ద్వారా రష్యా సరిహద్దులకు డ్రోన్లు. వైమానిక స్థావరాల సమీపంలో ఆపరేషన్ మాస్కో సైనిక స్థావరాలు టార్గెట్. ఇర్కుట్, ముర్మాన్స్క్లో పేలుళ్లు. ఒలెన్యా, బెలహా సహా 4 కీలక వైమానిక స్థావరాలు ధ్వంసం. శక్తివంతమైన బాంబర్లు, A-50 ఎయిర్ క్రాఫ్ట్ నాశనం. రష్యా దాడులకు ఉక్రెయిన్ ప్రతీకారం. మాస్కోకు $2 బిలియన్ నష్టం. 3 ఏళ్ల యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి. శాంతి చర్చలకు ముందు తీవ్ర స్థాయికి ఘర్షణలు. ప్రతీకారం తీర్చుకుంటాం. క్రెమ్లిన్.